ఫ్రీగా ఏమనుకోకరు నువ్వు ఇంటర్వ్యూలో చెప్పావు. ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను, త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద ఏమవ్వాలనుకుంటూ చెప్పది నీ అంతిమ గోల్ చెప్పు. ఇది మాత్రం నాకు ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది. ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, డిఎస్పీ కూడా కావచ్చు. అవును సార్, అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది. నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఎస్ఐ, డిఎస్పీ, ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో, ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు, హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు, నాకు తెలుసు. భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ అయ్యి మళ్ళా ఇదేది ఇక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక. ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్లుండాలో అక్కడ చూసిపించాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం. కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు, మనందరికీ పేరు తెస్తాడు. మరొక్కసారి ఆశీర్వదించండి. తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గుడ్ లక్. ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. Congratulations and all the very best.